మిథున రాశి వాళ్ళ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు? మిథున రాశి వాళ్ళ మీద ప్రేమతో ఉన్నారా? లేకపోతే కోపంతో ఉన్నారా మీ పార్ట్నర్? ఈ వీడియో చూసి తెలుసుకోండి. అండ్ మిథున రాశి వాళ్ళ పార్ట్నర్ ఫ్యూచర్‌లో మిథున రాశి వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ ఇస్తారా? ఇవ్వరా? అనేది ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి ఆస్ట్రావర్. ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ మిథున రాశి వాళ్ళ లవ్ లైఫ్ గురించి చెప్పబోతున్నాను. మిథున రాశి వాళ్ళకి జూన్ మంత్లో లవ్ లైఫ్ ఎలా ఉంటుంది? మిథున రాశి వాళ్ళకి జూన్ మంత్లో లవ్ లైఫ్ ఎలా ఉంటుందో చూస్తాం. మిథున రాశి వాయుతత్వపు రాశి. వీళ్ళు లాజిక్గా ఆలోచిస్తారు కానీ ఎమోషనల్గా ఆలోచించరు. మిథున రాశి వాళ్ళ లవ్ లైఫ్ జూన్ మంత్లో ఎలా ఉంటుంది? మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఈ సైడ్ వేస్తాను. మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఇవి. మీ ఫీలింగ్స్ మీరేమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి? ఇద్దరు ఏమనుకుంటున్నారు ఇక్కడ? ఓకే, మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు? మీ పార్ట్నర్కి ఈగో బాగా ఎక్కువగా ఉంది. ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు. గవర్నమెంట్ జాబ్ చేసే పర్సన్ అయి ఉండొచ్చు. తన ఫీలింగ్స్ మీతో ఎక్స్ప్రెస్ చేయటం లేదు, కానీ మీకు ఒక సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలని అనుకుంటా ఉన్నారు. అండ్ మీతో న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు. మీది వచ్చి ఒక కార్మిక్ బాండ్ అనమాట. కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. మీరే తన సన్షైన్ అనుకుంటున్నారు. తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే అనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్. కానీ ఎందుకో ఒక విషయంగా ఏ నిర్ణయం తీసుకోవటం లేదు. అంటే 2 అడుగులు ముందుకి 4 అడుగులు వెనక్కి వేస్తూ ఉన్నారు. అండ్ మీరేమనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ గురించి? మీరు మీ పార్ట్నర్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు. మీ ప్రేమని తనకి ఇవ్వాలనుకుంటా ఉన్నారు. అండ్ మీ పార్ట్నర్కి ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్ స్ట్రెంగ్త్ కావాలని మీరు కోరుకుంటా ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఇద్దరు ఏమనుకుంటా ఉన్నారు? మ్యూచువల్ ఇద్దరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమో అనుకుంటున్నారు. మీరు మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉందేమో అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నారేమో అనుకుంటున్నారు. ఏదో ఒక విషయంగా ఇద్దరు బాధపడుతూ ఉన్నారు. ఇద్దరు లాజిక్గా ఆలోచిస్తూ ఉన్నారు, ఎమోషనల్గా ఆలోచించడం లేదు. అంటే ఇక్కడ ఎమోషనల్గా మీరు నిర్ణయాలు తీసుకోవటం లేదు, లాజిక్గా ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్షిప్ వల్ల నాకు లాభమా నష్టమా, నాకు మనీ వస్తుందా లేదా, ఇట్లా ఆలోచిస్తున్నారు. కానీ ఇద్దరు ఎమోషనల్గా వాళ్ళే కావాలి అట్లా అనుకోవటం లేదు. కానీ మీరు మీ పార్ట్నర్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు. మిథున రాశి వాళ్ళు ఈ రిలేషన్షిప్ స్ట్రెంగ్త్ కావాలనే కోరుకుంటా ఉన్నారు. కానీ మీ పార్ట్నర్ ఏదో ఒక విషయంగా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. ఇద్దరికైతే హార్ట్ బ్రేక్ అయింది, బాధపడుతూ ఉన్నారు. అన్వాంటెడ్ థింగ్స్ని మీ లైఫ్లో నుంచి కట్ ఆఫ్ చేసేయాలి అనుకుంటా ఉన్నారు. ఇంకా మీ పార్ట్నర్ మీ గురించి ఇంకా ఏమనుకుంటా ఉన్నారు చూస్తాం. మీ పార్ట్నర్ మీ గురించి ఇంకా ఏమనుకుంటా ఉన్నారు? స్టక్ అయిపోయినారు మీ పార్ట్నర్. అంటే ఓవర్ థింక్ చేస్తూ ఉన్నారు మీ గురించి. తనకేదో మీ మీద ఒక కోపం ఉంది, మీతో మాట్లాడాలి, మీకు ఒక మెసేజ్ ఇవ్వాలి, కమ్యూనికేషన్ చేయాలనుకుంటా ఉన్నారు. తన చుట్టూ బౌండరీస్ పెట్టేసుకొని కూర్చో ఉన్నారు. మేబీ మిమ్మల్ని బ్లాక్ కూడా చేస్తుండొచ్చు మీ పార్ట్నర్. ఓకే, అండ్ ఇది జూన్లో జరగబోయేదనమాట. జూన్లో మీ లవ్ లైఫ్ ఇలా ఉండబోతుంది. మీరేమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి? మీరు మీ పార్ట్నర్ మూవ్ ఆన్ అయిపోయారేమో అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్తో ఆర్గ్యూ చేయాలనుకుంటా ఉన్నారు. మీ పార్ట్నరే మీ సోల్మేట్ అని మీరు ఫీల్ అవుతున్నారు. అందుకే మీరు మీ పార్ట్నర్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీ పార్ట్నర్ మీ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనమాట, మీ సోల్మేట్. అందుకే మీ పార్ట్నర్ మాట్లాడకుండా స్టక్ అయిపోయి ఉండడం మీకు నచ్చడం లేదు. మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలి, మీ ఎమోషన్ షేర్ చేసుకోవాలి, ఆర్గ్యూ చేసినా వాళ్ళని మీ లైఫ్లోకి తీసుకొని రావాలి అని మీరు అనుకుంటా ఉన్నారు. ఓకే, what is your partner past, present, future? What is your partner past, present, future? మీ పార్ట్నర్ పాస్ట్లో మనీ మేకింగ్లో ఫోకస్గా ఉండారు. ఇప్పుడైతే చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. ఫ్యూచర్లో మీకు ఒక ప్రపోజల్, మ్యారేజ్ ప్రపోజల్ చేస్తారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు మీ పార్ట్నర్. వాట్ ఈజ్ యువర్ పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్? వాట్ ఈజ్ యువర్ పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్? పాస్ట్లో మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉండారు. ఇప్పుడైతే ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ అనేది జరిగి మీరు కొంచెం బాధపడ్డారు. మీరన్నా బాధపడుండొచ్చు, లేదా మీ పార్ట్నర్ అన్నా బాధపడుండొచ్చు. అండ్ ఫ్యూచర్లో న్యూ బిగినింగ్ అవుతుంది మీ ఇద్దరి మధ్య. ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది. ఓకే, మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీ పార్ట్నర్ ఎన్ని రోజుల్లో మీ లైఫ్లోకి వస్తారు?
మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీ పార్ట్నర్ ఎన్ని రోజుల్లో వస్తారు, మీ పార్ట్నర్ తన డీపర్ ఎమోషన్స్ మీతో షేర్ చేసుకుంటారు. అండ్ 0 నెంబర్ మీకోసం ఎంత రిస్క్ అన్నా తీసుకుంటారు, న్యూ బిగినింగ్ చేస్తారు. ఎన్ని రోజుల్లో మీ పార్ట్నర్ మీ దగ్గరకు వస్తారు. 4 నెంబర్ వచ్చింది. 4 days ఆర్ 4 weeksలో మీ పార్ట్నర్ మీ దగ్గరికి వస్తారు. ఇది మిథున రాశి వాళ్ళకి జరిగేది. ఇప్పుడు మిథున రాశి వాళ్ళ లవ్ లైఫ్ ఎలాంటి స్టేజ్లో ఉంది చూస్తాం. మిథున రాశి వాళ్ళ లవ్ లైఫ్ ఎలాంటి స్టేజ్లో ఉంది. మీ పార్ట్నర్కి మీ మీద ప్రేమ ఉంది, కానీ ఏదో ఒక విషయంగా కోపం ఉంది. మీరు తనని పట్టించుకోవటం లేదనో, లేకపోతే మీ ఇష్ట ప్రకారం మీరు చేస్తూ ఉన్నారనో, మీరు తనకు ఒక ఇంపార్టెంట్ ఇవ్వటం లేదనో మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు. మీ లైఫ్లోకి రావాలనుకున్న మీ పార్ట్నర్కి మీ దగ్గర అఫెక్షన్ అంటే మీరేంటంటే మనసులో పెట్టుకున్నారు. మీ అఫెక్షన్ మీరు షో చేయటం లేదు. అందుకని మీ పార్ట్నర్కి మీరు తనని ప్రేమిస్తున్నారన్న విషయం తనకు తెలియటం లేదు. మీ పార్ట్నర్ ఏమో మీరు మనీ కోసమే తన వెంట పడుతున్నట్టు ఒక ప్రాక్టికల్ ఉమెన్ లాగా మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. కానీ మీ మనసులో ప్రేమ ఉండేది మీ పార్ట్నర్కి తెలియటం లేదు. మీరు అది తనకి కన్వే చేయాలన్నమాట, తెలియజేసేటట్లు చేయాలి. కన్వే చేస్తేనే మీ పార్ట్నరుకి కోపం తగ్గద్ది. అందుకే తను మిమ్మల్ని బ్లాక్ చేసి పెట్టున్నారు ఇక్కడ. కానీ ఫ్యూచర్లో వచ్చి మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలని అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే మీ పార్ట్నరు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారు, మీతో కమ్యూనికేట్ చేయాలి అనుకుంటా ఉన్నారు. మిథున రాశి వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది? జూన్ మంత్లో మిథున రాశి వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది? ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్. కోడిపెండెన్సీ, ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ ఉన్నారు. రిలీజియస్ ఫ్యాక్టర్స్, మీ ఇద్దరి మధ్య రిలీజియన్ డిఫరెంట్ ఉండొచ్చు. ఇద్దరు ప్రేమలోనే ఉన్నారు. ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తున్నారు, ఒకరి మీద ఒకరు డిపెండ్ అయిపోయి ఉన్నారు. అండ్ మీ పార్ట్నర్ మిథున రాశి వాళ్ళ పార్ట్నర్ మిథున రాశి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు? మిథున రాశి వాళ్ళ పార్ట్నర్ మిథున రాశి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు? యు ఆర్ లూజింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్. నేను చెప్పాను కదా, మీరు డామినేట్ చేస్తున్నట్టు మీ పార్ట్నర్తో మాట్లాడి ఉంటారు. మీ ప్రేమని షో చేయలేదు. అందుకే మీ పార్ట్నర్ అంటున్నారు, నువ్వు నీ బిహేవియర్ వల్లే నువ్వు నన్ను కోల్పోలేవు అని మీ పార్ట్నర్ అంటూ ఉన్నారు. అండ్ కాషన్, యువర్ ఫ్రెండ్స్ ఆర్ జెలస్ విత్ అవర్ రిలేషన్, బీవేర్. మీ ఫ్రెండ్స్ మనల్ని చూసి అసూయపడతా ఉన్నారు, జాగ్రత్తగా ఉండు అని మీ పార్ట్నర్ మీతో చెప్తా ఉన్నారు. ఓకే, ఎప్పుడు ఒక రిలేషన్షిప్లో ఉంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి. మనకి హక్కు ఉంది అని వాళ్ళని డామినేట్ చేయడమో, వాళ్ళ మీద అధికారం చేయడమో చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి అధికారం చేస్తే, డామినేట్ చేస్తే విని ఉండాలి అని ఎవరు అనుకోవటం లేదు. వాళ్ళతో ప్రేమతో చెప్పాలి కానీ డామినేట్ చేయకూడదు. ఓకే, ప్రేమతో మాట్లాడి ప్రేమతో కమెంట్ చేయండి, అంతేకాని అధికారంగా కమెంట్ చేయొద్దు. లాజిక్గా ఆలోచించొద్దు. మీ ప్రేమని ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ మీ ప్రేమని మీ పార్ట్నర్కి చూపిస్తా ఉంటే మీ పార్ట్నర్ ఎక్కడికి పోరు, మీ లైఫ్లోకి వచ్చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ జెమినీ పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈస్ జనరల్ రీడింగ్, నాట్ పర్సనల్ రీడింగ్. అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.